హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ట్రిక్ అయితే చూపిపోతున్నాను. అదేంటంటే మీరు పాస్వర్డ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అలా ప్లెయిన్ టెక్స్ట్ అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ వచ్చేసి @123 దీన్ని ఇలా పంపితే ఎవరైనా చూస్తే ఆ మెసేజ్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది ఇది పాస్వర్డ్ అనేది. ఇలా అప్పుడు మీకు పాస్వర్డ్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పాస్వర్డ్ని ఇలా పంపండి. నేను ఇలా ఇప్పుడు చెప్తాను ఒక మెథడ్. అలా పంపితే మీ ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు ఎలా పంపుతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ అనేది ఉందనుకోండి, దాన్ని ఒక ఇమేజ్ వెనక హైడ్ చేసి పంపుతాము. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వీడియోని క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. మీరు ఏమన్నా ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా మీకు అర్థం కాదు. సో నేను క్లియర్గా చెప్తాను, ఫాస్ట్గా వినండి. దీన్ని ఈ టెక్నిక్ ఏమంటారంటే స్టెగనోగ్రఫీ అంటారు. స్టెగనోగ్రఫీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ యొక్క మీరు పాస్వర్డ్ కానీ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ హైడ్ చేసి పంపడం. సో తర్వాత మీకు ఫైనల్గా ఇదే ఇమేజ్ వస్తుంది, ఈ ఇమేజ్ సెండ్ చేస్తారు. కానీ ఈ ఇమేజ్తో పాటు మీరు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా హైడ్ చేస్తారు. సో అది ఎలానో ఈ మెథడ్ని స్టెగనోగ్రఫీ అంటారు. దీన్ని మీరు టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్లో ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా కూడా యూజ్ చేసి చేయొచ్చు. అలాగే మీ ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ నా ల్యాప్టాప్లో యూజ్ చేసి చెప్తాను, ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా. నెక్స్ట్ ఫోన్ ద్వారా ఎలా యూజ్ చేసి చేయాలో, ఫోన్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను. ల్యాప్టాప్ లేని వాళ్ళకి ఫోన్ ద్వారానే యూజ్ అవుతుంది, ఫోన్ ద్వారా చేయగలరు కదా, అందుకని ఫోన్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ల్యాప్టాప్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ది కాన్సెప్ట్ నేమ్ ఈజ్ స్టెగనోగ్రఫీ ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఏం కావాలంటే ఒక ఇమేజ్ కావాలి. ఎలాంటి ఇమేజ్, అది జేపీజీ ఫార్మేట్ ఉంటే బెటర్. సో నేను ఇక్కడ జేపీజీ ఫార్మేట్ తీసుకుంటాను. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పాస్వర్డ్ కానీ సెండ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని మీరు ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టండి. ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ వచ్చేసి నేను సీక్రెట్ అని రాస్తున్నాను. సీక్రెట్ అని రాశాక దీన్ని మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీరు రాయండి సీక్రెట్. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ వచ్చేసి నేను info123 అని పెట్టాను. అలాగే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్, హాయ్ దిస్ ఈజ్ మై పాస్వర్డ్. సో ఇలా నేను ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది సెండ్ చేస్తే ఈ ఫైల్ కానీ మీరు జీమెయిల్తో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇది అనేది కానీ అర్థమైపోయింది. అది మీరు ఈ ఇమేజ్ వెనక హైడ్ చేసి సెండ్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఆ ట్రిక్ యూజ్ చేసి ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మీరు ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి CMD అని సెర్చ్ చేయండి. ఇలా చేయమాకండి, ఇలా చేస్తే మీకు రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2 ఫైల్స్ ఏ పాత్రలో ఉన్నాయి చూడండి. నార్మల్గా డెస్క్టాప్లో ఉంటే మీకు ఈజీగా ఉంటుంది, డెస్క్టాప్ మీద పెట్టుకోండి. నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద పెట్టాను. తర్వాత మీరు ఇది ఫోల్డర్ ఐకాన్ ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మీదకి రండి. డెస్క్టాప్ మీదకి వచ్చాక ఇక్కడ ఉంది కదా, దీని మీద జస్ట్ CMD అని సెర్చ్ చేస్తే మీరు CMDలోకి వచ్చేస్తారు. CMD ఓపెన్ అవుతుంది. ఆ పాత్ అనేది డెస్క్టాప్ మీద ఉంటుంది. లేదంటే మీకు ఈ పాత్ చేంజింగ్ అనేది తెలిస్తే డెస్క్టాప్ మీద ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పాత్లోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పబోయే కమాండ్ని టైప్ చేయండి. సో కమాండ్ ఏంటంటే ఫస్ట్ copy /b స్పేస్, తర్వాత మీరు ఫస్ట్ ఇమేజ్ ఇవ్వాలి. ఏ ఇమేజ్ కనుక హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇవ్వండి. నా ఇమేజ్ నేమ్ వచ్చేసి ఇమేజ్ అని ఉంటుంది. సో చూడండి, ఇమేజ్ మీరు ఇక్కడ కూర్చోవచ్చు డెస్క్టాప్ మీద. ఇమేజ్ నేమ్ వచ్చి image.jpg. తర్వాత ప్లస్ అని ఇవ్వండి. తర్వాత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ యొక్క ఫైల్ ఇవ్వాలి. అది ఇమేజ్ అయినా ఇవ్వచ్చు, వీడియో అయినా ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్ అయినా ఇవ్వచ్చు. సో సీక్రెట్ అని ఇచ్చి తర్వాత స్పేస్ ఇచ్చి కొత్తగా ఏ ఫైల్ అయితే ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వండి. నేను ఇక్కడ new.jpg అని ఇస్తున్నాను. సో సేమ్ ఇదే ఫైల్ని మళ్ళీ న్యూగా జనరేట్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి. తర్వాత ఇదే ఫ్రెండ్స్, జస్ట్ కమాండ్ని మీరు పాజ్ చేసి చూడండి, మీకు క్లియర్గా లేకపోతే మీకు కావాలంటే జూమ్ కూడా చేస్తాను. సో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా చూడండి. తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ image.1 secret.txt 1 ఫైల్ ఈజ్ కాపీడ్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక ఫైల్ లేదు, ఇప్పుడు న్యూ ఫైల్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక ఇది ఓపెన్ చేయండి. ఇది చూస్తే సేమ్ ఇమేజ్ లాగే ఉంటుంది. దీని వెనక ఏం ఇన్ఫర్మేషన్ మీకు ఏం కనపడట్లేదు చూడండి. మీరు ఎక్కడ చూసినా ఏం కాదు, సేమ్ ఈ ఇమేజ్ లాగే ఉంది. అవుట్పుట్ వచ్చేసి ఇదైతే ఇన్పుట్ ఈ 2 ఇచ్చాము, అవుట్పుట్ ఇది. దీనికి ఇప్పుడు మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేసినా ఏం లేదు. ఓకేనా,
ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు సెండ్ చేయండి జీమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా. దీని వెనక మీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు మాత్రమే తెలుసు. అలాగే ఈ టెక్నిక్ ఎవరికి తెలుసో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని సెండ్ చేస్తే వాళ్ళకి మీరు ఇలా చేశానని చెప్తే వాళ్ళు ఇంకా రివీల్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇది వాళ్ళకి రిసీవ్ అయ్యాక మీరు వాట్సాప్లో కానీ జీమెయిల్లో కానీ వాళ్ళు ఏం లేదు, జస్ట్ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అని ఉంటుంది కదా, మీరు తెలిసే ఉంటుంది మీకు. ఓపెన్ విత్ నోట్ప్యాడ్ అని కొట్టండి. నోట్ప్యాడ్ అని కొడితే మీకు ఇదంతా ఫైల్ ఒక ఆ ఇమేజ్ యొక్క మెటాడేటా అనేది వస్తుంది. ఇదేం మీకు అర్థం కాదు. సో ఇప్పుడు మీరు ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేశారు కదా, అది దీంట్లో ఉంటుంది. అది ఎలా చూడాలంటే మీరు ఈ స్క్రోల్ బటన్ ఉంది కదా, స్క్రోల్ పెట్టి ఎండ్కి వచ్చేసేయండి. ఎండ్కి వచ్చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మీరు హైడ్ చేసింది పాస్వర్డ్ info@123 దిస్ ఈజ్ మై పాస్వర్డ్. ఇలా ఈ విధంగా మీరు హైడ్ చేసి పంపచ్చు. మీరు ఇక్కడ సీక్రెట్ టెస్ట్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇచ్చారో అది ఈ ఇమేజ్లో రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఇది స్టెగ్నోగ్రఫిక్ టాపిక్ అంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.